అన్న ఈ కేసు ఎట్లా మలుపు తిరుగుతుంది అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉందన్న. దానికి సాక్ష్యం ఇవాళ ప్రెస్ క్లబ్ల నుంచి మనం మాట్లాడే కంటే ఎక్కువ గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారే నిన్న మాట్లాడిండు. ఆయననేమో అరెస్ట్ చేసినానంటారు, మనకేమో అక్కడి నుంచి సరెండర్ అని చెప్పి ఒకటి వస్తుంది. నేను అరెస్ట్ చేసినా అని చెప్పి ఈయన డంకేపే చోటు మాట్లాడతాడు, ఆయననేమో సరెండర్ చేసినా అని చెప్పి డంకేపే చోటు మాట్లాడతాడు. అంటే పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ ఎవరు ఇంక్లైన్డ్గా అవుతున్నది, ఎవరి సొత్తు అవుతున్నది, ఎవరి సత్తాల సర్కారు ఉన్నది అని అనేది అర్థమవుతలేదు. ఒక దిక్కేమో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను దూషిస్తున్నది, ఇటేమో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకులను దూషిస్తున్నారు, ఇటేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొకళ్ళని దూషిస్తున్నారు. అసలు కంప్లీట్గా ఈ ఎపిసోడ్లా మైనర్ బాలికకు ఎవరైతే న్యాయం చేద్దామని అనే తరుణం ఆర్ తపన కనిపించుడు తక్కువ, ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎట్లా దఫనాన్ చేద్దాము, ఎట్లా బొందలగడ్డల మీద మూలలు కొట్టేద్దాము అని అనేది క్లియర్ కట్గా కనబడుతున్నది. ఒకసారి మీరు ప్యాటర్న్ తీసి చూస్తే నిన్న గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలలో కూడా మేము ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసినాము అని అన్నారు. ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కాలేదన్నా. అక్కడ సీసీ ఫుటేజ్లు ఇట్లా తీసి మొత్తం చూస్తే తల్లిదండ్రుల కార్ ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు పోయింది, అక్నాలెడ్జ్మెంట్ 12:45 లేదా 12:30 అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ అయింది. అంటే సుమారు నాకు తెలిసి 11-11:30 ప్రాంతంలో ఎఫ్ఐఆర్ అయింది. అఫ్కోర్స్ బ్యాక్ డేటెడ్ ఎఫ్ఐఆర్ అయింది. నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఏమని అన్నారంటే ఇమ్మీడియట్గా మేము మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అని అన్నారు. ఇమ్మీడియట్గా కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేయడం జరగలే. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ హాస్ బీన్ మోర్ దెన్ 48 hours స్టేట్మెంట్ రికార్డ్ అయ్యింది. దాని తర్వాత మెజిస్ట్రేట్కి నాకు తెలిసి 2 days బ్యాక్ మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించిండ్రు. సో దేర్ హ్యాడ్ బీన్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజరల్ ల్యాప్సెస్. ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగినాయో ఈ కేసులో నాకు తెలిసి ఇది ఒక పెద్ద స్టెప్ టు స్టెప్ కేస్ స్టడీ అవుతుంది. అండ్ పోలీసుల మీద కూడా అత్యంత ప్రెషర్, మామూలుగా కూడా కాదు. ఇంకొక విషయం ఏంటనంటే బండి భగీరథ్ ఎవరైతే సంతకాలు చేసిండు కదా, ఆ సంతకాలలో కూడా మిస్ మ్యాచ్లు జరిగినాయని సోషల్ మీడియా హోరెత్తిపోసింది. సరే బండి భగీరథ్ సంతకం ఏ రకంగా చేసిండు, ఎవరు పెట్టిండ్రు, అసలు ఆయన ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు, అదంతా పక్కకు పెడితే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని చెప్పి నేను మాట్లాడినా. ఏందనంటే మైనర్ విక్టిమ్ ఐడెంటిటీ, వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిటీ అత్యంత కీలకంగా కాన్ఫిడెన్షియల్గా పెట్టాలా. అట్లాంటిది సోషల్ మీడియాలో సర్కులేషన్ ఎట్లయింది, ఇష్టం వచ్చినట్టు దాని మీద డిబేట్లు ఏ రకంగా జరిగినాయి. నువ్వు డిబేట్లు చేసుకుంటే చేసుకో, కాకపోతే వాళ్ళ ఐడెంటిటీ పెట్టి కొన్ని ఛానళ్ళు అయితే ఇగో వీళ్ళని బయటికి చూపిస్తే ఇంకొకళ్ళు మోసపోరు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? చట్టాలకు విరుద్ధంగా పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటోళ్ళు జర్నలిస్టులు అవుతారా అననే ప్రశ్నకు ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా మాట్లాడితే ఇప్పటిదాకా జవాబులు లేవు. ఇంకా నిజంగా చెప్పాలనంటే పర్సనల్ టార్గెట్లు మొదలైనవి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇది ఏందనంటే మిత్రులకు అందరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అత్యంత కన్ఫ్యూజన్ స్టేట్లో నడిచింది. ఫస్ట్ మైనర్ కాదు మేజర్ అని చెప్పింది. అవన్నీ నేను నిర్ధారించినాక మేము ఇవన్నీ చూసుకోవాలి కదా అని అన్నారు. మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా దొరికిపోతుంది, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇట్ హెస్ బీన్ అన్ అథెంటిక్ ప్రూఫ్ యాజ్ ఫర్ యాజ్ ది పాక్సో కేసెస్ ఆర్ కన్సర్న్. క్లియర్ కట్గా మెట్రికులేషన్ సర్టిఫికేట్లో హెడ్ మాస్టర్ కూడా సంతకం చేస్తాడన్న. సో అథెంటిసిటీ ప్రూవ్ అవుతుంది. అది కాకుండా మీడియాలో లీక్లు అయ్యేదాకా మళ్ళీ ఇలా ప్రభుత్వం చూసుకుంటా కూర్చున్నదా, లేకపోతే పదవిని అడ్డం పెట్టుకొని బండి భగీరథ్ గారి తండ్రి గారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసిండు అనేది గంభీరమైన ఆరోపణ. మళ్ళీ దీని మీద ఎవరు సమాధానం చెప్తారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మీరు ఒకసారి అందరు అబ్జర్వ్ చేసి చూస్తే ఫ్రెండ్స్, కోర్టు కేసులో కూడా పప్పు నాగేశ్వరరావు గారు ఎవరైతే బాధితుల తరఫున అడ్వకేట్ ఈ వాదన వినిపించిండో ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చిండు, గంభీరమైన ఆరోపణ తీసుకొచ్చిండు. ఏంటంటే ఇది ఒకటే కాదు, 3-4 కేసులు కూడా ఈ పిల్లగాడి మీద ఉన్నాయి, హ్యాబిచువల్ ఒఫెండర్ ఈ పిల్లగాడు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. నిన్న మన మిత్రుడు బక్కా జాక్సన్ గారు కూడా తన వీడియోలో ఒక మాట అన్నాడు. ఇబ్రాహీంపట్నం మంగల్పల్లి భారత్ కాలేజ్ దగ్గర న్యూడ్గా ఎవరు దొరికినరు, ఆ కానిస్టేబుల్ పేరు ఏంది నేను బయట చెప్పాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ నాయకులు ఎవరు ఈ కేసుని దఫనాంచిండ్రు, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు జరిగిన ఘటన అని చెప్పి క్లియర్ కట్గా, ఆదిపట్ల పోలీస్ లిమిట్స్లో జరిగిన ఘటన అని చెప్పి క్లియర్ కట్గా కూడా గంభీరమైన ఆరోపణలు మాట్లాడడం జరిగింది.
ఇవన్నీ జరుగుతున్న తరుణంలో పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో మనం అందరం ఆలోచించాలి. ఇవాళ సరెండర్ అయినరా, అరెస్ట్ అయినరా అని ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాడు. మేజరా, మైనరా అని చెప్పి మాట్లాడుతూ 8 రోజుల పాటు నత్తనడక నడిపించి దాని తర్వాత విక్టిమ్ ఐడెంటిటీ మొత్తం బయటికి డిస్క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడుతున్నా అని చెప్పి అలా మాట్లాడుతున్న ప్రభుత్వానికి రూల్స్ ప్రొసీజర్స్ తెలుసా? చట్టాలను గౌరవించే పెద్ద మనుషులే ఇవాళ చట్ట విరుద్ధమైన పనులు చేస్తుంటే ఇవాళ మనం చూసుకుంటూ కూర్చుందామా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది కాకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళం సాక్ష్యం ఏం కావాలనంటే ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందా? కంప్లైంట్ కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్ అని అంటాం కదా మనం. ఏదైతే 8 గంటలకు బాధితుల తరఫునది 8 గంటలకు రిజిస్టర్ అవుతుంది, బండి భగీరథ్ 5 గంటలకు రిజిస్టర్ చేసేస్తాడు కరీంనగర్లో. మళ్ళీ సంతకాలు తేడా ఉంటాయి. మళ్ళీ ఇది జస్ట్ ఏ క్లాసిక్ కేస్ ఆఫ్ కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంటా విచ్ డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏమంటారు ఎథికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇది పెట్టినరా కంప్లైంట్, లేకపోతే ఇది నిజంగా నేను అనేది దర్యాప్తు తీయాలి అంటే కంప్లీట్గా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని అనేది చట్టం తలుచుకుంటే నాకు తెలిసి 2 నిమిషాల పని కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషుల దృష్టిలో నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రెషర్ ఖచ్చితంగా పోలీసుల మీద ఉన్నది. మీరు పోలీసులని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే ఆస్కారం ఇవ్వగలుగుతారా? ఇస్తేనే ఇవాళ ధర్మం దూరం మాట ఆ బాలికకు న్యాయం దొరుకుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.